హలో అందరికీ ఈరోజు మన ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ క్యాంపెయిన్లో భాగంగా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపున మన మూసీ రివర్ అంటే మేము దాదాపు అన్ని లేక్స్ని విజిట్ చేయాలనుకొని మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం మన హైదరాబాద్ సిటీలో. సో దాంట్లో భాగంగా లేక్సే కాకుండా మన దగ్గర రివర్ కూడా ఉన్నది హైదరాబాద్లో, మూసీ రివర్. దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం సుందరీకిస్తాం అని చెప్పేసి చాలా రోజులుగా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రివర్ బెడ్లో ఉన్న కొన్ని ఇల్లులను కూడా వాళ్ళు డిమాలిషన్ చేశారు. సో దాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చినాం మేము. సో ఈ రోజు మనం ఇక్కడ కొందరు స్థానికులతో మాట్లాడి తెలుసుకున్న దాని గురించి మనతో ఐలేష్ గారు ఉన్నారు. ఐలేష్ గారిని అడిగి తెలుసుకుందాము. సో ఐలేష్ గారు చెప్పండి, మనము ఇక్కడ మన స్థానికులని కలిసి మాట్లాడిన బట్టి మనకి ఏం అర్థమైంది? ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఏరియాకి వచ్చి చూస్తే మీకు కూలిపోయిన ఇల్లు కనిపిస్తుంటాయి. మీకు చూడండి, మ్యాక్సిమం అన్ని ఇండ్లు ఇక్కడ ఏదైతే మూసీ సుందరీకరణలో భాగంగా వాళ్ళకి నెంబర్లు వేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి కూలగొట్టిన ఇండ్లు కనిపిస్తుంటాయి మీకు అక్కడ. సో వాళ్ళకి మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారంట వాళ్ళకి ఎవరైతే ఉన్నారో. సో వాటితో పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పారు గవర్నమెంట్. ప్రస్తుతానికి ఆర్థిక సహాయం ఇంకా అందలేదు అని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు చెప్తుండేది, మేము ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నాము, దాంట్లో ఒక్కరికి మాత్రం ఇచ్చారు. సో మిగతా వాళ్ళకి కూడా మాకు ప్రాబ్లం అవుతుంది కదా, సో మాకు మిగతా వాళ్ళకి కూడా అలాంటి ప్రొవిజన్ ఇచ్చేసి మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తాము, లేకపోతే మాకు కూడా ఎలాంటి తక్లీఫ్ ఉండదు, మాకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు బాధను వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా చూస్తే మనకు ఇక్కడ చాలా వరకు చూసాము, ఇక్కడ చూడండి డెమోలిష్ చేశారు కానీ ఏమీ క్లీన్ చేయకుండా అలానే వదిలేసింది గవర్నమెంట్. సో దీనిలో భాగంగా ఇప్పుడు దీంట్లో వర్షాలు పడ్డా లేకపోతే దీంట్లో చాలా చెత్త చెదారం నిండిపోయింది. వీటి వల్ల లోకల్లో ఉన్న ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తాయని ఆటోమేటిక్ తెలిసిపోతుంది మనకు. సో మీరు కూడా గవర్నమెంట్ కూడా వీటి పట్ల ఒకసారి మీ యొక్క సహాయాన్ని అందించి వీళ్ళకి అన్ని క్లీన్ చేసి పెడితే వీళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పి కోరుతున్నాం. సో ఐలేష్ గారు, ఇక్కడ మీరు కంపెన్సేషన్ గురించి చెప్పిండ్రు కదా, 2 BHK ఫ్లాట్స్ మాత్రం ఇచ్చేసిండ్రు ఇక్కడ డిమాలిషన్ చేసినాక ప్రజలకి. ఇక్కడ సైదాబాద్ దగ్గర ఇచ్చామని చెప్తున్నారు కొందరికి ఫ్లాట్స్, ఇంకొకటి ఫిజాయి కూడా మన ఉప్పల్ దగ్గర ఇచ్చామని చెప్పిండ్రు. కానీ కంపెన్సేషన్ అయితే 2 లక్షలు అని చెప్పిండ్రు కదా ప్రభుత్వం. 2 లక్షలు ఇంకా ఆ ప్రజలకు ఎవరికైతే డిస్ప్లేస్ చేసిండ్రో వాళ్ళకి ఇచ్చారా, ఇయ్యలేదా, ఏమని చెప్పిండ్రు ఇక్కడ ప్రజలు? యాక్చువల్ వాళ్ళకి అడిగితే ఏం చెప్పారంటే మాకు ప్రస్తుతానికి అమౌంట్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. దాంట్లో కూడా కొంత అమౌంట్ డైరెక్ట్ ఇస్తాము, కొంత అమౌంట్ బ్యాంకులో ఉంటుంది. దాంట్లో మీకు మొత్తం అమౌంట్ 2 lakhs రాదు, ఒక 1,70,000 1,30,000 ఇంత కొంచెం అమౌంట్ చెప్తున్నారు. మరి అది ఎందుకు కట్ చేస్తున్నారు ఏంటి అనేది స్థానికులు వాళ్ళ ఆశ్చర్యాన్ని కూడా గురవుతున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియట్లేదు. మరి దీని పట్ల గవర్నమెంట్ కూడా దృష్టి సాధించి వాళ్ళకు మొత్తం అమౌంట్ వచ్చేలా చూడాలని కోరుతున్నాం. సో ఇంకా అమౌంట్ ఇవ్వడం మరి స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడు ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం? ఇక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారు? యాక్చువల్లీ స్థానికులకు అడిగినప్పుడు ఏమంటున్నారంటే ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నదని చెప్తున్నారు తప్ప ప్రస్తుతానికైతే ఇంకా మాకు ఎక్కడ అమౌంట్ ఇవ్వలేదు, ఇలాంటి చెక్ కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇలాంటిది ఇంకా తీసుకోలేదు, ప్రాసెస్ ఉందని చెప్తున్నారని చెప్పేసి స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ మనం చూసిన పరంగా దాదాపు 150 కుటుంబాలకి వాళ్ళకి ఇక్కడ డిమాలిషన్ చేసినాక వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండ్రు 2 BHK. ఇంకా కొన్ని కుటుంబాలు మీరు కూడా చెప్పిండ్రు, కొన్ని కుటుంబాలు ఎట్లా అంటే ఒకటే బిల్డింగ్ లో వాళ్ళు 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయి. 3-4 ఫ్యామిలీస్ వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా ఒకటే 2 BHK ఫ్లాట్ ఇస్తా అని చెప్తున్నారు. అంటే ఒకటే 2 BHK ఫ్లాట్ ఇవ్వడం ఎంతవరకు ఒక జస్టిస్ ఇచ్చినట్టు, వాళ్ళకి న్యాయం దొరికినట్టు? వాళ్ళకి నిజంగా అది ప్రజలకి న్యాయం జరిగినట్టు కాదు. ఎందుకంటే ఒక 4 కుటుంబాలు కలిపి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఒక ఇల్లు కొలగొట్టినప్పుడు 4 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. సో మీరు ఇచ్చేటప్పుడు కూడా 4 కుటుంబాలు దృష్టిలో పెట్టుకుని అందరికీ కల్పిస్తే వాళ్ళకి అందరికీ న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఇప్పుడు 4గురికి కలిపి ఒకే ఇల్లు ఇచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఉండగలుగుతారు. సో అప్పుడు మిగతా 3 రోడ్ పైన ఉండవలసి వస్తుంది. సో అలాంటప్పుడు కూడా గవర్నమెంట్ అలాంటి డిమాండ్స్ కూడా దృష్టిలో తీసుకొని అట్లా వాళ్ళకు కూడా కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా కొంత అమౌంటా లేకపోతే దానికి తగ్గట్టు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకు కల్పించడమా గవర్నమెంట్ ఏదో ఒక వాళ్ళకి ప్రణాళిక చేసి వాళ్ళకి అందిస్తే బాగుంటది. ఇంకొకటి మనం చూసిన పరంగా ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చాలా రోజుల నుంచి మనం చెప్తూ వస్తున్నారు, అంటే ఇక్కడ ఉన్న స్థానికులకి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే స్కూళ్ళలో చదువుతున్నారు, ఇంకా వాళ్ళకున్న వర్క్ కూడా ఇక్కడనే దగ్గరలో పరిసరాల వాళ్ళు చేసుకుంటూ ఉంటారని. అయితే మనం ఇక్కడ స్థానికులతో కనుక్కున్నాగా మనకు తెలిసింది దాదాపు ఏంటిది, వాళ్ళు నిజంగా స్కూల్ వెళ్ళే పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ వర్క్ కానీ వాళ్ళకి నిజంగా ఎఫెక్ట్ అయిందా,
ఎవరైతే వాళ్ళు 2 BHK ఫ్లాట్ ఇచ్చి పంపించినాగా వాళ్ళకి ఎఫెక్ట్ అయిందా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఏంటిది? అవును. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఆకాష్ గారు, ఈ దగ్గరలో సైదాబాద్ దగ్గర అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడికి నియర్ బై లేదు స్కూల్స్, ఇక్కడ దగ్గరలో ఉన్న పిల్లలకి వేసారు. సో అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంట. అంటే వాళ్ళకి ఆటోలు మాట్లాడుకోవడమో లేకపోతే వాళ్ళు స్వతహాగా వచ్చి వదిలేయడమో స్కూల్స్ కి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండే ఇళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నియర్ బై ఉన్న స్కూల్లో జాయిన్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలకి అక్కడ షిఫ్ట్ చేయలేక, అంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇచ్చింది కదా, ఇక్కడ సంవత్సరం మధ్యలో ఉన్నాం కాబట్టి వాళ్ళ పిల్లలు మార్చలేక లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనకు బయట చాలా వరకు తెలిసిన పరంగా, అంటే చాలా మీడియాలో కానీ చాలా మంది సామాజిక కార్యకర్తలు ఇక్కడ వచ్చి విజిట్ చేసినప్పుడు, అంటే వాళ్ళకి అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలో 2 BHK ఫ్లాట్స్ ఇస్తున్నాం అని చాలా మంది చెప్పిండ్రు, రేజ్ చేసిండ్రు. అంటే వాళ్ళ ఆప్షన్ ఇవ్వకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీలోనే ఫ్లాట్స్ ఇస్తున్నారు అని చెప్పి. అంటే నిజంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ డిమాలిషన్ చేసినప్పుడు ఖాళీ చేపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చిండ్రని మనకు అర్థమైందా, లేదా ఆప్షన్ ఇవ్వలేదా మొత్తానికి? అయితే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, మనకి ఇక్కడ లోకల్లో ఉన్న కొన్ని ఇక్కడ ఫిర్జాది కూడా కానీ, ఇప్పుడు లోకల్లో ఉన్న ఈ ఏరియా కానీ లేకపోతే ఇంకా ఇక్కడ బండ్లగూడ దగ్గర కానీ కొన్ని ఏరియాలు వాళ్ళకి చెప్పారంట. సో చాలా వరకు ఏంటంటే వాళ్ళకు పనికి దగ్గరే ఉండేలా, వాళ్ళకి వర్కింగ్ ప్లేస్ నియర్ బై ఉండేటట్టు చూసుకొని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిమంది ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు వర్క్ చేసేది ఇక్కడ మలక్పేట లేదా అంటే అక్కడ చాదరఘాటు ఈ ఏరియాలో వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి మాత్రం అక్కడ ఫిర్జాది కూడా ఇస్తే వర్కింగ్ ప్లేస్ కి వచ్చిపోవడానికి ప్రాబ్లం అవుతుందని వాళ్ళు బాధ వ్యక్తపరుస్తున్నారు. అంటే మనం తెలుసుకున్న ప్రకారము చాలా మందికి సైదాబాద్ లో ఫ్లాట్స్ అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఫిర్జాయి గుదర ఓన్లీ కొన్ని కుటుంబాలకి ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు అలొకేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ కనుక్కున్నందుకు మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి 2 ఆప్షన్లు 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎక్కడికి పోతారు, సైదాబాద్ లనా లేకపోతే ఫిర్జాయి గుదనా లేకపోతే బండ్లగూడ జాగిర్ అక్కడనా లేకపోతే కొల్లూరా? ఈ కొల్లూరు, ఫిర్జాయి కూడా ఇంకా బండ్లగూడ జాగిర్ అవి అవుట్ ఆఫ్ ద అవుటర్ రింగ్ రోడ్ ఉన్నాయి. అంటే అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్నవి. ప్లస్ వీళ్ళు ఉండే ప్లేస్ కు అంటే వీళ్ళు పనిచేసే ఏరియాకు దూరంగా ఉన్నవి, దూరంగా ఉన్నాయి. కానీ చాలా మంది సైదాబాద్ లోనే ఇచ్చిరని చెప్తున్నారు. మరి ఇక్కడ 150 ఇళ్ళ వరకు వాళ్ళకి అక్కడ 150 ఫ్లాట్ వాళ్ళకి ఇక్కడ అలాట్ చేసి వాళ్ళకు ఇచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లం అయితే లేదు వర్క్ ప్లేస్ కంటే. ఇప్పుడు 150 కుటుంబాలకి సైదాబాద్ లో ఇచ్చిండ్రు. అవును. కానీ మళ్ళీ ఏమన్నా డిమాలిషన్లు చేస్తే, మళ్ళీ ఏమన్నా మార్కింగ్ చేస్తే, ఇక్కడ కూడా మళ్ళీ స్థానికులు చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ జోన్ ఇక్కడ జోనల్ వైజ్ గా డివైడ్ చేసిరంటే FTL లో ఫస్ట్ జోన్ లో మాత్రం ఇప్పుడు ఏదైతే రెడ్ జోన్ అనుకున్నారో అక్కడ డిమాలిషన్ చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం అక్టోబర్ లో, నెక్స్ట్ డిసెంబర్ లో కానీ మళ్ళీ వాళ్ళు మార్కింగ్ కూడా చేస్తారంటే సెకండ్ జోన్, థర్డ్ జోన్ లో. అవి కూడా FTL లోనే వస్తాయి. మరి వాళ్ళకి మార్కింగ్ చేసినప్పుడు మళ్ళీ విత్ ఇన్ ద సిటీలో 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయో లేవో తెలియదు, ఉండుండొచ్చు. ఒకవేళ ఉంటే మరి అక్కడ ఇస్తారా లేకపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ ద సిటీ కొల్లూరులో, ఫిర్జాయి గూడలో అక్కడ ఇస్తారా తెలియదు. ఎందుకంటే సైదాబాద్ లో అయితే ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా మిగతా ఎక్కడైతే 2 BHK ఫ్లాట్లు మన విత్ ఇన్ ద సిటీలో ఉన్నాయో అక్కడ ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. మరి అక్కడ ఇవ్వకపోతే మరి వీళ్ళు మళ్ళీ అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి వీళ్ళ వర్క్ ప్లేస్ కి మన ఐలేష్ గారు చెప్పినట్టు మళ్ళీ అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటది. మళ్ళీ వీళ్ళు నార్మల్ గా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉన్నారు, చాలా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే చెప్పాలనుకుంటే. మీరు మళ్ళీ ఈ వర్క్ ప్లేస్ కి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అయితే కాబట్టి వాళ్ళు అట్లా కాదు, విత్ ఇన్ ద సిటీనే ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అవునండి. సో ఇంకోటి మనం మేజర్ గా చూసుకుంటే ఐలేష్ గారు, మనం మాట్లాడినాక తెలిసింది ఏంటంటే, ఇక్కడ చాలా మంది వాళ్ళు సొంతంగా ల్యాండ్లు కొనుక్కున్నారు. అంటే పట్టా ల్యాండ్ ఈ మూసి ఈ రివర్ బెడ్ లో దాదాపు తెలంగాణ ప్రభుత్వం కానీ మనకి ఇది కూడా రేజ్ చేసినాం చాలా వరకు. మన విత్ ఇన్ ద 15 డిమాండ్స్ లో ప్రతి ఒక్క లేక్ దగ్గర కానీ రివర్ దగ్గర ఆ ఏక్ ఫసల్ పట్టా, ఆ ఫసల్ పట్టా అని చాలా మందికి అగ్రికల్చర్ పర్పస్ గా అలొకేట్ చేయడం జరిగింది. అలా అలొకేట్ చేసినాక అగ్రికల్చర్ ల్యాండ్ ని ఆ ఓనర్లు వాళ్ళ పట్టాగా భావించి వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అవును. అమ్ముకొని మీరు చూసిన పరంగా ఇక్కడ చాలా మంది ఆ పట్టా ల్యాండ్ కొని ఇల్లులు కట్టుకున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. పట్టా ల్యాండ్ ని కొని ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లులు వాళ్ళు కట్టుకొని దాదాపు 30 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఇల్లు కొన్నాక కూడా వాళ్ళు పైసలు పెట్టే కొన్నారు ఆ పట్టా ల్యాండ్ కూడా. అవును. అంటే ల్యాండ్ అనేది వాళ్ళకి ల్యాండ్ తీసుకొని ఆ ఇల్లు కొనుక్కొని వాళ్ళ ఇల్లు మీద వాళ్ళు మెల్లమెల్ల కొన్ని పైసలు కూడపరుచుకుంటూ వాళ్ళ ఇల్లుని కట్టుకుంటూ వస్తున్నారు. దానిలో పెద్దగా 2 floors భవనాలు, 3 floors భవనాలు కూడా కొందరు కట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళ స్తోమత తగ్గట్టుగా. అంటే ఇప్పుడు ల్యాండ్ అనేది వాళ్ళకి అలొకేట్ చేసి వాళ్ళు కొన్నాక కూడా ఈ ల్యాండ్ అనేది వాళ్ళకి కాకుండా అయిపోతున్నది కదా. ఇప్పుడు ఏమంటారు దీన్ని? ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు 2 ఫ్లాట్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు మాత్రం ఉంటుంది, కానీ వాళ్ళకి కొనుక్కున్న జాగా మాత్రము ఆ ల్యాండ్ మాత్రం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది.
సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ సొంత జాగా కాబట్టి వాళ్ళ స్తోమత ప్రకారం మీరు అన్నట్టు వాళ్ళ పైన ఇంకో స్లాబ్ కానీ ఇంకో బిల్డింగ్ కానీ కట్టుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అలాంటి ఆప్షన్ లేదు. చాలా మంది ఏమంటున్నారంటే మాకు ఈ ల్యాండ్ కి అయింది చాలా అమౌంట్, సో మాకు ఇచ్చిన దానికి ల్యాండ్ వరకు వస్తుంది కానీ మాకు ఇల్లుకు మాకు ఏమీ కాలేదు అనేది కూడా వాళ్ళ భావం వ్యక్తపరుస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా మరి వీళ్ళకి ఈ జాగా బదులు ఇంకా వేరే ప్లేస్ లో ప్లేస్ అలర్ట్ చేస్తే బాగుంటదేమో. ఒకసారి గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని స్థానికులకు వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం. ఇక్కడ మనతోనే ఒక స్థానికులు मोहम्मद आरिफ गार उन्नारू. अभी हम मोहम्मद आरिफ से बात करके देखेंगे, मोहम्मद आरिफ जी से, मतलब यहाँ पर क्या हुआ और इधर दरगाह भी एक है. अभी मूसी सुंदरीकरण के बारे में तेलंगाना गवर्नमेंट सोच रहे ना, अभी ऐसे दरगाह बहुत सारा रहते बोल रहे हैं, मतलब इसका दरगाह के बारे में क्या है, मतलब अभी ये डिमोलिशंस भी हुआ ना इधर आसपास, अभी दरगाह के कैसे प्रोटेक्शन करते हैं तेलंगाना गवर्नमेंट, आप आरिफ जी से बात करके समझते हैं क्या हुआ. देखो मेरा बोलना मतलब क्या है, जब ये बस्ती थी, ये जब सबके लोग घर में बस्ती आबाद थी ये, सो ये बस्ती पूरी क्लीन थी समझो, पूरी साफ सुथरी थी समझो. जैसा बल्दिया वाले आके मार करे तोड़ दिए कर दिए, सब घर मिल गया सबको, सब चले गए. ये बस्ती वीरान हो गई थी ये. जब मेरा गुजर हुआ बस्ती में ये देखा तो कचरा, यहाँ का कचरा वहां तक कचरा था समझो ये. फिर मैं बल्दिया वालों को बोला, अल्हम्दुलिल्लाह बल्दिया वाले मेरी बात पे सुने, फिर बल्दिया वाले डीसी गाड़ी लेके आके वहां से कचरा साफ करे. अल्हम्दुलिल्लाह ये डेली झाड़ू रही. बाद बल्दिया वाले क्या करे, बीच में झाड़ रहे थे, आधी बस्ती झाड़ रहे थे, वहां चले आ रहे थे. तो बस्ती वाले बोले आरिफ भाई के यहाँ सफाई ना हो रही यहाँ पर. मैं सुपरवाइजर से बात करा, मैं बात करने के बाद सुपरवाइजर को बताया पूरा लाके इसको, आज को 8 दिन जब से अल्हम्दुलिल्लाह पूरी यहाँ तक साफ सफाई हो रही. और ये बात है हमारे ऑफिसर से, बल्दिया वाले ऑफिसर जो कलेक्टर लोग आए थे, मेडम लोग आए थे, हम लोग बात करेंगे जब पैसा तो निशान क्या मसला है. तो उन्होंने बोले निशान भी हमको नहीं छेड़ेंगे हम. और बलाला साहब से भी हम बात करें, कहे पब्लिक बस करिए साहब पूरे ये भी दरगाह है, तो दरगाह कुछ नहीं होगा, जो भी दरगाह है मस्जिद है मंदिर है कुछ नहीं होगा. बलाला साहब बोले. और जैसा बल्दिया वाले जैसा कि सबके मीटर निकाल दिए, ये स्टिक जो लाइट है ना ये सब निकाल दिए, ये भी निकाल दिए और पूरा अंधेरा हो गया. फिर हमारे फेरोज लीडर है एमएम के नो, उनको बोला, उनके साथ जाके हमारे यहाँ के एक सफी भाई कौंसलर साहब, एक सफी भाई, उनसे बात करे. अल्हम्दुलिल्लाह उन्होंने बोलती लाइट गिर गई, यहाँ रोशन हो गया. और हम हर मस्जिद पे हम आवाज उठाएंगे, ये कोसी बीच में है या मंदिर है या चर्च है या दरगाह है, हम इस पे हुकूमत से नुमाइंदगी करेंगे कि इसको मत छेड़िए, जैसा ऐसी रहो. रोड निकालना तो चारों तरफ से रोड निकालिए, हमसे ताल्लुक नहीं है. आपका काम करते, हमारा क्या है, बचाना हमारा काम है. सो अभी मुझे एक बताइए कि मतलब डिमोलिशन होने के बाद पूरा ये कचरा था, हाँ. वो लोग नहीं लेके गया, नहीं निकाले. हाँ लापरवाही करे, लापरवाही. खाली झाड़ रहे थे, वहां से भाग जा रहे थे. तो मेरा गुजर हुआ, देने बाद से मेरे को हैरान परेशान हो गया, अरे ये कैसा क्या हो गया बोल के. जब से मैं गुस्से से हिम्मत करते गया, मैं बोलते गया ऑफिसर हमको, बल्दिया वालों को, अल्हम्दुलिल्लाह बल्दिया वाले गाड़ी पूरी साफ अल्हम्दुलिल्लाह पूरा कर दी साफ. या ठहरे तो बू आ रही थी, मच्छरा गलीजात पूरा पर. तो आप कंप्लेन देने के बाद ही ये क्लीन किया? हाँ कंप्लेन देने के बाद से जब काम हुआ तो नहीं हुआ. तो आप बताइए कि 2020 में फ्लड्स कहाँ तक आया था यहाँ पर? पानी बोल रहे बारिश. पानी जो पानी वहां तक आया था, जो गाड़ी है ना, गाड़ी से पानी आया था. ये दरगाह है ना, डूबी थी ये इसी इधर. हाँ ये हेड थी, ये हेड थी पूरी समझो, पूरी डिब्बू समझो. जब केसीआर साहब की हुकूमत में जब पानी छोड़ा 14 गढ़ रातों रात, वो खदान डूब गया था. हमारे बहन भी किराए से गली में थे, हमारे चाची रहते घर भी किराए से थे, वहां भी डूब गया था. पूरा सामाना तकरीबन लोग सामाना चले गए, तकरीबन बहुत नुकसान हुआ हमको. हैबत के बारे मस्जिद में बाजने रहे, ऊपर रिश्तेदार में रहे, बहुत मुश्किल हुई. अब हर साल में पानी बारिश हो रही है, ऐलान हो रहे मस्जिद में, फिर पुलिस वाले क्या करे, खाली कर दो, फिर चले जा रहे. हर साल आएगा पानी, मतलब हाँ, जैसा पानी बारिश खुलेंगी ना, जिब्बल के पानी आता, हल्लू आता. हुकूमत क्या डर है, हुकूमत बल्दिया वालों का, भाई खुदा न खासा फिर पानी घुस जाएगा, फिर लोग परेशान में क्या करें. ऐलान होते गए, पुलिस वाले आके
मस्जिदों में ऐलान करो बोलते हैं, तो मस्जिद ऐलान करो ऐसा बोलते हैं कि भाई नदी का पानी छूटने वाला है, कभी भी 2 गेट एक छोड़ सा था, आपको नुकसान होता बोल के मस्जिद में इंतजाम कर लो बोलते हैं। तकरीबन लोग घर खाली करते, फिर मस्जिद में रह जाते, फिर काम पानी रुक गया तो फिर घरों को तो हर साल यही होता प्रॉब्लम। हाँ, ये जैसा जैसा लॉकडाउन जो पानी जब से एक हाइवे लग गई बस्ती वालों को, कभी पानी यहाँ तक आता, पानी आया तो छोड़ा तो 2 गेट, इससे पहले गेट छोड़ा तो पानी यहाँ तक आ रहा था। जब घर टूट गए थे, जब ये बीच की बात करूँ, जो बीच में 5-6 दिन पानी दबा के आ रहा था ना, तब की बात करूँ मैं। अच्छा अच्छा, तो अभी लास्ट आपका क्या है, डिमांड क्या है, मतलब इस पूरा बस्ती का, मतलब क्या क्या करना है? हम तो ये दुआ करेंगे अल्लाह ताला कि बस्ती को बचा लो, हम दुआ करेंगे पिताजी, इस पे हुकूमत खामोश ठंडा होना के हम ये दुआ करेंगे पिताजी। థ్యాంక్ యూ మొహమ్మద్. సో మొత్తంగా మేము జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరఫున మేము ఏం కోరుతున్నాం అంటే, మాకు ఈ ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ ఒక క్యాంపెయిన్, ఒక లక్ష్యమే మనకి ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ ని కానీ ఇక్కడ ఉన్న ప్రజలను కూడా కాపాడడం. 2 లక్ష్యాలు. మన వాటర్ బాడీస్ గా చూసుకుంటే లేక్స్ ఉన్నాయి, ఈ మూసీ రివర్ కూడా ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ మన మూసీని సుందరీకరిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ సుందరీకరించడం కాదు, మనకి అసలైతే ఈ మూసీ రివర్ ని మొత్తం క్లీన్ గా చేసి వాటర్ ని ఫస్ట్ ప్యూరిఫై చేయాలి. ఇక్కడ వాటర్ ని ప్యూరిఫై చేసి ఫ్రెష్ వాటర్ లా వచ్చే ఒక రివర్ లాగా తయారు చేయాలని మేము కోరుతున్నాము. సుందరీకరించడం అంటే మళ్ళా ఈ మూసీకి అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ పెద్ద పెద్ద భవనాలు కట్టి మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు వేసి అట్లా చేయడం కాకుండా, ఫస్ట్ ఈ మూసీని దాదాపు ఫ్రెష్ వాటర్ తోని నింపి చాలా వరకు క్లీన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈ మూసీలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటిదాకా దాదాపు 30-40 ఏళ్ళ నుంచి నివసిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి ఇంకా సరిగ్గా వాళ్ళు జస్టిస్ వచ్చేలాగా వాళ్ళకి కంపెన్సేషన్ మెజర్స్ గా వాళ్ళకి 2 BHK ఫ్లాట్ కానీ 2 lakhs ఒక వాళ్ళ కంపెన్సేషన్ కానీ సరిగ్గా ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇక్కడ వాళ్ళు చెప్పిన డిమాండ్స్ కూడా 2 BHK ఫ్లాట్స్ విత్ ఇన్ ద సిటీలోనే ఇవ్వాలి, ఎక్కడనో బయట ప్రాంతాలలో ఇవ్వద్దు. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ ఒకటే ఇల్లులో ఉంటున్నారు. వాళ్ళకి ఒకటే ఇల్లు ఉన్నా, వాళ్ళు సొంతంగా కట్టుకున్న వాళ్ళ ఇల్లులైనా వాళ్ళకి ఒకటే 2 BHK ఫ్లాట్ ఇస్తామని చెప్తున్నారు. అట్లా కాకుండా 2-3 కుటుంబాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కనీసం 2 BHK ఫ్లాట్లన్నా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రజల ఒక డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం ముందర మేము పెడుతున్నాం. థ్యాంక్ యూ.